అంటే ఇప్పుడు నువ్వు ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఉన్నప్పుడు నిన్ను చూసి అరే! బాలు పెట్టావు 100 మందికి పెట్టాడురా! కనీసం మనం 50 మందికైనా పెట్టలేను. కనీసం ఒక ఇద్దరన్నా ఇన్‌స్పైర్ అయితే చాలు. అవును. అది చిన్న ప్రయత్నం. ఎప్పుడు అవును. చేద్దాం? నెక్స్ట్ మంత్ చేద్దామా? షూర్ కంపల్సరీ. సెప్టెంబర్ మంత్‌లో. చేద్దాం. సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో గాని. సరే. ఓకే. డన్. హ్మ్. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా ప్రజలకి? అంటే నీ ప్రజ్ గురించి అంతా తెలుసు బాలు. నువ్వు మొత్తం అన్ని మీడియా ఛానెల్‌లో వందల ఇంటర్వ్యూస్ ఇచ్చావు. నీ క్యారెక్టర్ తెలుసు. నీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అందరికి తెలుసు. నీ వ్యక్తిత్వం కూడా అందరికి తెలుసు గాబట్టే ఎవడెవడో డౌన్ అయినా నువ్వు డౌన్ అవ్వట్ల. సోషల్ మీడియా నిత్యం నేను 360 రోజులు నువ్వు ఇప్పుడు ఇప్పుడు దున్నేస్తున్నావు. ఇప్పుడు ఎక్కడికైనా ఎళ్ళినా చాలా మంది ఏమంటున్నారంటే, "నువ్వు 'బిగ్ బాస్'కి ఎళ్ళాలి బాలు కంపల్సరీ నీకు సపోర్ట్" అంటుండ్రు. హ్మ్. అవకాశం వస్తే నేను ఎళ్తాను 100 సార్లు చెప్పాను. ఇంకోటేంటంటే, ఈ మధ్యలో సాంగ్ చేసావు అదొకటి, బెట్టింగ్ అవి చేయలేదు. అది చాలా మంది అమ్మాయిలు నేను రోడ్ పూట ఎళ్తే పిలిచి సెల్ఫీలు ఆహ్, దిగుతారు. "ఇన్ని దినాలు నీదేదో ఏదో అనుకున్నాము. నీదొక ఇంటర్వ్యూ ఫ్యామిలీ ఇంటర్వ్యూ చూసాము. ఆ బెట్టింగ్ అవి చేయలేవు. నిజంగా అన్న నువ్వు చాలా మంచోడు గ్రేట్" అని అంటుర్రు. అది చాలబ్బా 100 మందిలా నన్ను మెచ్చుకుంటుర్రు ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు. నన్ను హ్యాపీగా మెచ్చుకుంటుర్రు వాళ్ళు. హ్యాపీగా మెచ్చుకుంటున్నారు. గుర్తుపడుతున్నారు. గుర్తుప సెల్ఫీస్ దిగుతున్నారు. సెల్ఫీలు దిగడం ఒక ఈవెంట్‌లకిస్తున్నారు. వంతు అంటే చాలా మంది మంచి వ్యక్తి అనేది మార్పొచ్చింది. నాకు అది చాలని కోరుకున్నాను నా లైఫ్‌లో అవును. గూడా. నీ మీద గే అని, తేడాగాడని బ్యాడ్ రకరకాలుగుండేయి. కామెంట్స్ ఉన్న వాళ్ళు అవును. ఇప్పుడు కొంచెం అఫీషియల్‌గా అఫీషియల్‌గా పలకరిస్తున్నారు. పలకరిస్తున్నారు. గౌరవిస్తున్నారు. అది నాకు చాలనుకున్నా గూడా. అయ్యో! ఏదో మనం కోట్లు సంపాదించుకొని దోసుకొని బతకాలని ఏం కోరిక లేదు. ఒక దగ్గర తినాలని ఏం కోరిక నాకు లేదు. అంతేలే మనిషికి ప్రతి ఒక్కళ్ళకి గౌరవాన్నే కోరుకుంటారు సమాజం నుండి. హ్మ్. సో, ఆ గౌరవం నీకొచ్చేసింది. అది నాకు చాలు. మరిప్పుడు నీకైతే మంచి పేరొచ్చింది. చక్కగా నువ్వు 3 పూటల కడుపు నిండా తింటున్నావు. మరి హ్మ్. ఇంటి దగ్గర గూడా ఒక మంచి ఇల్లు కట్టించొచ్చు కదా! తల్లికి, అమ్మకి. మా ఇల్లు ఇప్పుడు పాత ఇల్లు కట్టుకోవడం డబ్బులు కావాలి కదండీ ఇల్లు కట్టాలంటే. ఎందుకిస్తారు? ఎందుకివ్వరు బాలు? నువ్వు అడిగితే అంతమంది పరిచయాలు లేవు నీకు. ఏమో నేను నేను ఇల్లు కట్టుకుంటున్నాను. నువ్వు ఒక్క వీడియో పెట్టు. నీ ఫోన్‌పే నంబర్ పెట్టి ఎంతమంది నీకు సపోర్ట్ చేయరు చెప్పు? నేను ఇప్పటి వరకు నిజం చెప్పాలంటే నేను ఫోన్‌పే పెట్టి ఎప్పుడు ఎవరిని డబ్బులు అడుక్కోలే. అడగలా కరెక్టే. నా ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం.